లాభం రాలేదు బిడ్డ 10 ఏళ్ళు అయితే కూడా మాకు ఇల్లు రాలేదని ఈయనే ఉండి చెప్తా ఉంది. అదే పాపం కట్టుకున్నాడు కూడా గులాబీ చీరనే కట్టుకొని వచ్చింది. మా మీడియా మిత్రులు చెప్పాలి ఆమెకి. రెండో మాట మా మీడియా మిత్రులు గమనించాలి. స్ట్రీట్ లైట్లు పోలీస్ స్టేషన్ దాటినాక సంగారెడ్డి వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, 6 నుంచి చౌరస్తా నుంచి అవతల వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. కానీ మనం యాడ మీటింగ్ పెట్టుకున్నామో మన స్ట్రీట్ లైట్లు మాత్రం బంద్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వం యొక్క చిల్లర బుద్ధి. ఇట్లాంటి చిల్లర పని చేసే పోయినసారి ఉన్న ప్రభుత్వం పోయింది. ఈసారి కూడా అట్లాంటి చిల్లర పనులు చేయొద్దు. అధికారులారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము మీటింగ్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం. స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తే ఈ మీటింగ్ బంద్ అవుతుందని అనుకుంటే అంతకంటే బేవకూఫ్తనం ఇంకొకటి ఉండదు. మీరు చేసేటువంటి ఫాల్తు పనుల వల్ల ప్రజలలో మీ మీద ప్రజలకి మీ పట్ల ఏ ప్రభావం వస్తుంది. మంచి చేయని చేతనైతే తెలివి ఉంటే ప్రజలకి మంచి చేసి ఓట్లు అడిగింది. మేము చెప్తున్నాం ఆర్టికల్ 370 రద్దు చేసినాం. మేము చెప్తున్నాం రామ మందిరం కట్టినాం. మేము చెప్తా ఉన్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నాం. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది, పనిచేస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ నిన్నటి ఏం చెప్పిందో, పటాన్చెరుకు ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి. ఆయన కారుంటాడు జిల్లా నుంచి మంత్రి, ఏం చేసిండో ఒకసారి ఆలోచించాలి. అన్ని ఉన్నాయి పటాన్చెరుకి, ఏం లేవు, కంపెనీలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, శ్రమించి పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు కంపెనీలు ఉన్నాయి. కానీ నాయకులకి విజన్ లేదు, ముందు చూపు లేదు. ఎంతసేపు నాకేంది నీకేంది, ఆడ ప్లాట్ ఎట్లా పంచుకుందాం, ఈ అపార్ట్మెంట్ ఎట్లా కూడగొడదాం, ఇది తప్ప పటాన్చెరుకు ఏం చేద్దామనేటువంటి దూరదృష్టి ఉండే నాయకత్వం లేదు. ఉంటే ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ వెనకాల. ఎందుకు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ అధికారంలో ఉంది. ఈ జిల్లా మంత్రి ఆయన్నే. సిద్దిపేటలో స్టేడియం వస్తుంది, ఫుట్బాల్ స్టేడియం వస్తుంది. కానీ పటాన్చెరులో మైత్రి క్రికెట్ క్లబ్ 30 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడిస్తుంది. వచ్చిందా పటాన్చెరు స్టేడియం? వచ్చిందా? 2 సార్లు కాదు 3 సార్లు గెలిపించారు. కనీసం పటాన్చెరుకు స్టేడియం చేయలేదు మీ ఎమ్మెల్యే గారు. వచ్చిందా స్టేడియం? అరే ఎంత అన్యాయం అంటే, నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినాక అసెంబ్లీలో అడిగినా రింగ్ రోడ్కి రేడియల్ రోడ్లు ఎందుకు అయ్యారు, మా పటాన్చెరు ట్రాఫిక్ ని ఎందుకు కంట్రోల్ చేయాలని అడిగితే బీరంగూడ కమాన్ నుంచి ఒక రోడ్డు నేను అసెంబ్లీలో మాట్లాడినా కేసీరు. బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ మీదుగా అక్కడ ఉండేటువంటి రింగ్ రోడ్ దాకా ఇంకొక రేడియల్ రోడ్ వేయాలి. ఏడున్నారు మరి మీ ఎమ్మెల్యే హరీష్ రావు కుడి జేబులో, రామారావు ఎడమ జేబుల్లో ఉన్నాడు కదా, ఎందుకు రాలే పటాన్చెరుకి రేడియల్ రోడ్లని ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఏమొచ్చినాయి, సొంత ఆస్తులు మాత్రం పెంచుకున్నారు. ఇక్కడ కొల్లూరు అని ఉంటుంది రింగ్ రోడ్ పక్కన, కొల్లూరు సర్వీస్ రోడ్ 1 కిలోమీటర్ ఆగిపోయింది. 1 కిలోమీటర్ రోడ్డు 10 ఏళ్లకు వేయించాలనే ఆలోచన రానేళ్ళు ఈ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఒక ఆయన ఎంపీ ఉండే మొన్నటి దాకా ఏం చేసిండంటే లక్డారంలో క్రెషరు, చిత్రుపల్లో క్రెషరు, 6 రూట్లలో క్రెషర్లు తప్ప ఏం చేయలేదు. నేను చెప్తాను సుమా, మీడియా మిత్రులు గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి ఆదర్శ సంసద్ యోజన కింద ఒక గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామం పేరు లకుడారం. ఏ గ్రామం అనేది? లకుడారం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మొత్తం క్రెషర్లు పెడితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఊరోళ్ళందరూ క్రెషర్లకు వ్యతిరేకంగా వచ్చి నామినేషన్ వేసినటువంటి దుస్థితి వచ్చింది. లకుడారం బాగుపడలే, కానీ ఎంపీ గారు బాగుపడ్డారు. మొన్నటి దాకా ఎంపీ గారు. ఇక ఇది బీఆర్ఎస్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, ఏదో చేస్తుందని ఆశపడ్డాం, నమ్మినాం, మస్తు మాయ మాటలు చెప్తే అన్ని జరుగుతాయేమో ఆశపడి కాంగ్రెస్ కొట్టేసినాం. నమ్మి దానం వస్తే పుచ్చి బుర్రలైనాయి. 2 నెలల 15 రోజులైతే ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పినటువంటి 6 హామీల గురించి రేపు ఓట్లు వేస్తాం, ఎల్లుండి ఓట్లు చెప్తామని చెప్తున్నాడు. 2018లో చంద్రశేఖరరావు ఏం చెప్పిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా కదా చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? 2018 డిసెంబర్ లో గెలిచినాక సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ వస్తుంది, మా కేసీఆర్ ఢిల్లీ పోతాడని చెప్పిండు. 16 రాలే, సింగిల్ డిజిట్ వచ్చింది. సారు ఢిల్లీ కోలే, వాళ్ళు మనకేం పని చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మాకు 14 ఎంపీలు గెలిపోయిండ్రి. ఎన్ని?
14 గెలిపిస్తే మా పప్పు ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతాడు, మా పప్పు ప్రధానమంత్రి అయితే మేము రాష్ట్రానికి పైసలు తెస్తాము అన్నాడు. అయితేనా కాంగ్రెస్ ప్రధానమంత్రి? అయితేనా కాంగ్రెస్ ప్రధానమంత్రి? దేశం కాదు ప్రపంచంలో ఉన్న ఏ సర్వే తీసుకున్నా ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి ఎవరంటే ఎవరు? మూడోసారి ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. 400 సీట్లు లెక్కబెట్టి నరేంద్ర మోడీ గారు గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తా ఉంటే మాకు 14 ఇయ్యండి, 14 ఇస్తే మేము ఢిల్లీకి పోతాం, ఢిల్లీకి పోతే ఇన్ని పైసలు తెస్తాం మీకు పని చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కొత్త కథ మొదలు పెట్టారు. 2018 డిసెంబర్ లో బీఆర్ఎస్ ఎట్లా బుద్ధి చెప్పిండ్రో రేపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా బుద్ధి చెప్పాలని నేను మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ 1999లో ఆలో నరేంద్ర గారు గెలిచిండ్రు. ఈ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేయడం కొత్త కాదు. 99లో టైగర్ నరేంద్ర ఈ ప్రాంతం నుంచి ఎంపీ గెలిచిరు. సంగారెడ్డి నుంచి గతంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గెలిచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి ఒక దూరదృష్టితో మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 400 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న సందర్భం లోపల మెదక్ ఎంపీ బీజేపీ నుంచి గెలవాలా వద్దా ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. గెలవాలా వద్దా బీజేపీ నుంచి మెదక్ ఎంపీ? గెలవాలంటే ఎక్కడికక్కడ మనం చైతన్యవంతులమై ఏ ఊరికి ఆ ఊరికి మనమే కథానాయకులమై భారతీయ జనతా పార్టీ గుర్తుని కమలం గుర్తును ప్రచారం చేసి గెలిపించాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరికి ఒక్క మాట, చాలా మంది మా మిత్రులు వచ్చారు. రగన్న మధ్యలో దుబ్బాకు పోయిండు, మళ్ళీ మా పటాంజరు కొత్తలో రావడానికి చాలా మంది డౌట్ పడి ఉండ్రి. రఘునందన్ రావు పుట్టింది దుబ్బాకలో, పెరిగింది సిద్దిపేటలో. దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే దాదాపు 30 ఏళ్లుగా ఈ పటాంజరులో ఇల్లు కట్టుకొని సంగారెడ్డిలో వకీల్గా ఇదే నా కర్మభూమి అని నేను ప్రాక్టీస్ పెట్టిన గడ్డగా ఒక రిపోర్టర్ గా, ఒక టీచర్ గా, ఒక అడ్వకేట్ గా ఈ గడ్డ మీదనే దాదాపు 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా. అందుకని దుబ్బాక నాకు జన్మనిచ్చిన భూమి అయితే ఈ పటాంజరు సంగారెడ్డి నా కర్మభూమిగా భవిష్యత్తులో జరిపేటువంటి ఉద్యమాలకి గిన్నె అందరం జై తెలంగాణ అని అనేక సార్లు తన్నులవటం ఈ రోడ్ల మీద. ఇదే గడ్డ నుంచి అనేక ఉద్యమాలు నిర్మించినాం కాబట్టి దయచేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే ఇనొచ్చిందా? ఈసారి యూరోప్ లో ఉన్నాడు ఎమ్మెల్యే సభ, జర గట్టిగా చెప్పుర్రి, విమానంలోకి వెళ్ళి పోవాలి సౌండ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.